నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరమన్న సెక్యూరిటీ బ్యూరో. నేరాల నివారణకే షీల్డ్ 2025 సదస్సు నిర్వహిస్తున్నామని వెల్లడి. రాష్ట్రాల వారీగా కులగణనకు బీజేపీ అనుకూలమన్న ఈటెల. చిత్తశుద్ది ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేయాలని డిమాండ్. మూడో రోజు లింగమంతుల స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు. భక్తుల రద్దీతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు. భారత్ మార్కెట్లోకి టెక్ దిగ్గజం టెస్లా అడుగులు. ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్. రాష్ట్రాల వారీగా కులగణనకు బీజేపీ అనుకూలమేనని ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కమిషన్ వేసి శాస్త్రీయంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణ అణగారిన వర్గాలకు నిలయమని పార్లమెంటులో అంటారని, మరి బీసీల జనాభా ఎందుకు తగ్గిందో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మాటలకు మోసపోకుండా బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని ఈటెల కోరారు. కులగణన అనేది ఎవరు కాదనేది సత్యం, వద్దంటే ఆగేది కాదు. ఇది ఇవాళ ఈ దేశంలో కులాన్ని విస్మరించలేము. ఈ కులగణన రాష్ట్రాల పరంగా తప్పకుండా జరగవలసిందే. దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దేశవ్యాప్తంగా ఎస్సీలు ఎవరని చెప్పి డిమార్కెట్ చేయలేవు, ఎస్టీలు ఎవరని చెప్పి నువ్వు డిమార్కెట్ చేయలేవు, ఓబీసీలు ఎవరు నువ్వు డిమార్కెట్ చేయలేవు. కాబట్టి రాష్ట్రాల పరంగా ఈ కులగణన జరగాల్సింది నెంబర్ 1. నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే దానికి అథెంటిక్గా బాజాప్తా దానికి ఒక కమిషన్ వేసి ఇగో దీని నాయకత్వంలో దీనికి డబ్బులు కేటాయిస్తున్నాం, దీని రోజులలో సైంటిఫిక్గా తెస్తామని చెప్పమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నిజాయితీ లేదు, దయచేసి ఆలోచించమని చెప్పుకుంటున్నాం. ఈ ఎన్నికల్లో శరత్ రెడ్డి గారికి మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ఇవాళ సమస్యల పరిష్కారంలో మాకు ఆశ్రయించాలని చెప్పి మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ భూమి, చెరువుల రక్షణ పేరిట హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ఎక్కువగా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే కూల్చివేతలు చేపడుతోందని పేర్కొంది. ఒకవేళ నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టినా అది 2వ శనివారం అవుతోందని, తర్వాత ఆదివారం కూల్చివేతలు చేపడుతోందని గతంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని పేర్కొంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ముత్తంగిలో స్థలానికి సంబంధించిన వివరాలను పరిశీలించకుండా షెడ్ను కూల్చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రవీణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం హైడ్రా ప్రొసీడింగ్ ప్రజలకు వ్యతిరేకంగా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. ముత్తంగిలో కూల్చివేతపై ఈ నెల 20న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ను ఆదేశించింది. అనంతరం విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, జిల్లా వ్యవసాయ అధికారిని రాధిక విచారణ జరిపారు. ఏఈఓల సంతకాలను ఫోర్జరీ చేసి సాగు టోకెన్లతో సీసీఐకి పత్తి విక్రయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెటింగ్ కార్యాలయంలో జిల్లా అధికారులు, సిబ్బంది రికార్డులు పరిశీలించారు. ఫోర్జరీ వ్యవహారాన్ని లోతుగా విచారిస్తున్నామని ఆమె తెలిపారు. సంతకాలు ఫోర్జరీ అని కొన్ని మాల్ ప్రాక్టీస్ జరిగిందని కాటన్ మీద దాన్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాము. ఒక బుక్ అయితే ఏవో ఇక్కడ ఏఎంసీ నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కానీ ఆ బుక్లో ఏవో సిగ్నేచర్స్ అని చెప్పి పెట్టిన ఫస్ట్ పేపర్ వీళ్ళకి వస్తుంది కదా ఏఎంసీకి, అవి వెరిఫై చేస్తే ఆ సంతకాలు ఏవో సంతకాలు కాదు. మరి అవి ఏవో ఫోర్జరీ చేసి ఇక్కడ ఏవో పేరు మీద ఇచ్చడం లేదు. బుక్ ఏవో హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి ఏవో అయినామో నాకు సంబంధం లేదు, నేను ఇవ్వలేదు అంటున్నారు. సో అవి ఎంక్వైరీ చేద్దాము, ఎట్లా వీళ్ళు రిజిస్ట్రేషన్ అని చేస్తున్నారు, 18 పర్మిట్స్కి డౌట్ ఉంది. ఆ డౌట్ని ఫార్మర్స్ దగ్గర కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని వచ్చాము. వీళ్ళు కరెక్ట్గా పత్తి పెట్టారా, కొంతమంది ఏమో పెట్టలేదు, వేరే వాళ్ళే తీసుకొచ్చాము అని చెప్తున్నారు. ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టి అప్పులు తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా దేవునిపల్లికి చెందిన సంజయ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అదే సమయంలో ఆన్లైన్లో గేమ్ ఆడుతూ బెట్టింగ్ పెట్టేవాడు.
సుమారు 85 లక్షల వరకు అప్పు చేశాడు. వాటిని తీర్చలేక మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జలకలను సంతరించుకుని రైతులకు పంటల సిరులు కురిపించాల్సిన మహబూబాబాద్ జిల్లాలోని ఆకేరు వాగు వేసవికి ముందే రాళ్లు రప్పలతో ఎడారిని తలపిస్తోంది. తొర్రూరు, నరసింహులపేట, నెల్లికుదురు తదితర మండలాల్లోని సుమారు 5,000 ఎకరాల్లో పంటలకు నీరందించాల్సిన ఆకేరు ఎండిపోవడంతో దీని పరిధిలోని రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గత వర్షాకాలంలో భారీ వరదలకు ఈ వాగుపై ఉన్న పలు చెక్ డ్యాంలు కొట్టుకుపోయాయి. దీంతో ఈ దయనీయ పరిస్థితి తలెత్తింది. కనీసం చలమల్లోనూ నీరు లేకపోవడంతో పంట పండే దారి కనిపించడం లేదని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. నీళ్ళు కదా సార్ మెదక్ జిల్లా తూప్రాన్లోని 2 పడక గదుల ఇళ్ల సముదాయంలో పోలీసులు ఆకస్మిక నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 95 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో నేరాల నియంత్రణపై నిఘా పెంచామన్న తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి పరిసరాల్లో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా తగిన ఆధారాలు చూపించి తమ వాహనాలను తీసుకెళ్లాలని బాధితులకు సూచించారు. నెంబర్ ప్లేట్ లేదు. పేపర్స్ ఏమి కరెక్ట్ లేవు, వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ లేదు, మన వాళ్ళ పేరు మీద ఆర్సీ లేదు. కొందరైతే ఇప్పుడు 17 వెహికల్స్ నంబర్ ప్లేట్లు కూడా లేకుండా వాళ్ళు ఇక్కడ వెహికల్స్ తిరగడం జరుగుతుంది. ఇవన్నిటినీ మేము వాళ్లకు నోటీస్ ఇస్తాం. ఇప్పుడు నోటీస్ ఇచ్చి ఈ ఒక 15 డేస్ లోపల, మన 1 వీక్ లోపల వాళ్ళు నంబర్ ప్లేట్ లేని వాటి ఎక్కువ వయలేషన్ వాటి సీజ్ చేస్తాము. కొన్ని స్మాల్ వయలేషన్స్ ఉంటే వాళ్ళు రెక్టిఫై చేసుకున్న వాటికి నోటీస్ ఇచ్చి 15 డేస్ లోపల వాళ్ళు మొత్తం కరెక్ట్ చేసుకొని రావాలా, లేకుంటే మొత్తం అప్పుడు సీజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇది మొత్తం డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అన్ని స్టేట్స్ లో వాళ్ళు వచ్చినారు. ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా గానీ, ఏది ఉన్నా గానీ, ఎవరైనా కొత్త వ్యక్తులకు కిరాయికి ఇచ్చినా ఏది ఉన్నా గానీ మీరు మా పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేస్తే. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం దక్కించుకున్న బీజేపీ ప్రమాణ స్వీకారోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 20న జరిగే ఈ కార్యక్రమానికి 20 రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరు కానుండగా 50 మంది సినీ తారలు, పారిశ్రామికవేత్తలు, ఇరు దేశాల దౌత్యవేత్తలను ఆహ్వానించినట్లు సమాచారం. ఇంకా ఢిల్లీకి చెందిన పలువురు రైతులు, కేంద్ర పథకాల లబ్ధిదారులను ఆహ్వానించినట్లు సమాచారం. యోగా గురువు బాబా రామ్దేవ్, స్వామి చిదానంద, బాబా బాగేశ్వర్, ధీరేంద్ర శాస్త్రి తదితర ఆధ్యాత్మిక గురువులు ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారు. ఎల్లుండి సాయంత్రం 4:30 జరిగే ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి రామ్లీలా మైదాన్లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీలోని 70 శాసనసభ స్థానాలకు ఈ నెల 5న పోలింగ్ జరగ్గా 48 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. 22 స్థానాలతో ఆప్ అధికారం కోల్పోయింది. సీఎం రేసులో మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్పై ఈయన విజయం సాధించారు. రేపు సమావేశం కానున్న బీజేపీ శాసనసభాపక్షం ఢిల్లీ కొత్త సీఎంను ఎన్నుకోనుంది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీ మేరకు యమునా నది కాలుష్య ప్రక్షాళన పనులు ప్రారంభమయ్యాయి. పక్కా ప్రణాళికతో నదిని శుభ్రపరిచేలా చర్యలు చేపట్టారు. ఈ మేరకు చెత్త తీసే యంత్రాలు రంగంలోకి దిగాయి. వివిధ శాఖల సమన్వయంతో నది ప్రక్షాళన పనులు పర్యవేక్షించాలని అధికారులను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. శుద్ధి చేయని జలాలను కాల్వలకు వదులుతున్న పారిశ్రామిక యూనిట్లపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ సర్కారు కొలువుదీరుతున్న నేపథ్యంలో యమునా నది కాలుష్య ప్రక్షాళన పనులు మొదలయ్యాయి. 3 ఏళ్లుగా యమునాని పట్టి పీడిస్తోన్న భారీ కాలుష్యాన్ని పక్కా ప్రణాళికతో ఎదుర్కొనేలా కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు చెత్త స్కిమ్మర్లు, కలుపు మొక్కలు తీసే యంత్రాలు రంగంలోకి దిగాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీని గెలిపిస్తే యమునా నదిని కాలుష్యం నుంచి విముక్తి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఢిల్లీలో బీజేపీ విజయం సాధించిన కొన్ని రోజుల్లోనే ఉన్నతాధికారులతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సమావేశమయ్యారు. యమునా నది కాలుష్య ప్రక్షాళనపై చర్చించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యమునా నది కాలుష్యాన్ని ప్రక్షాళన చేయాలంటే వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, జల్ బోర్డు, పర్యావరణ శాఖ, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో వీకే సక్సేనా చర్చించారు. శుభ్రం చేయకుండా మురుగునీటిని కాలువలకు వదిలే పరిశ్రమలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. అలాంటి పారిశ్రామిక యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలికి సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. నది నుంచి చెత్తను, బురదను ఒకే సమయంలో తొలగించి వాటిని ప్రధాన కాలువల గుండా మురుగుశుద్ధి కేంద్రాలకు మళ్లించనున్నారు. ఈ మేరకు అవసరమైన చోట మురుగుశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. యమునా నది పునరుజ్జీవం కోసం జనవరి 2023లోనే వీకే సక్సేనా అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఎన్జీటీ ఏర్పాటు చేసింది. నది కాలుష్యం నివారణకు ఈ కమిటీ 5 సార్లు సమావేశమైంది. ఈ కమిటీ ఏర్పాటును అప్పటి ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. జూలై 10న ఎన్జీటీ నిర్ణయాన్ని న్యాయస్థానం నిలిపివేసింది. ఈ కమిటీ ఉనికిలో ఉన్న కొంతకాలం యమునా నదిలో కెమికల్, బయోలాజికల్ ఆక్సిజన్ శాతం పెరిగినట్లు పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో యమునా నది కాలుష్య ప్రక్షాళన అంశాన్ని బీజేపీ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. నదీ తీరాన్ని అభివృద్ధి చేయడానికి యమునా ఖజానాను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. రోజుకి 1000 మిలియన్ గ్యాలన్ల నీటిని శుద్ధి చేసే 220 MLD మురుగుశుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తామని ఎన్నికల ప్రణాళికలో పెట్టింది. ఈ మేరకు బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కొద్ది రోజుల్లోనే యమునా నది కాలుష్య ప్రక్షాళన పనులు ప్రారంభమయ్యాయి. కెనడాలో విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డారు. పలువురు మాత్రమే గాయపడ్డారు. టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాత్రి 2:15 విమానం ల్యాండింగ్ అవుతుండగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఓ చిన్నారి సహా 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 76 మంది ప్రయాణికులు, 4 సిబ్బందితో మిన్నపోలిస్ నుంచి బయలుదేరిన డెల్టా ఎయిర్లైన్స్ విమానం పియర్సన్ విమానాశ్రయం రన్వేపై ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. బలమైన గాలులతో కూడిన హిమపాతం కారణంగా రన్వేపై ల్యాండింగ్ అవుతుండగా విమానం జారుతూ బోల్తా పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. సిబ్బంది వెంటనే అప్రమత్తమై విమానంలో చెలరేగిన మంటలను అదుపు చేశారు. విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులో తేలనున్నట్లు అధికారులు తెలిపారు. Holy fuck. Holy fuck. Holy fuck. Oh my fucking god. Yo, I was just on this fucking plane. ఎంతో కాలంగా మన దేశ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు టెక్ దిగ్గజం టెస్లా చేస్తున్న ప్రయత్నాలు సఫలమైనట్లు తెలుస్తోంది. త్వరలో మన దేశ రోడ్లపై టెస్లా కార్లు పరుగులు తీయనున్నట్లు సమాచారం. ముంబై, ఢిల్లీలో ఉద్యోగ నియామకాలకు ప్రకటన ఇచ్చింది. ఇటీవలి అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భేటీ అయిన కొన్ని రోజులకే ఈ పరిణామం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. కస్టమర్ రిలేటెడ్, బ్యాక్ ఎండ్ జాబ్ సహా 13 ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులు కావాలంటూ టెస్లా తమ లింక్డ్ఇన్ పేజీలో ప్రకటన ఇచ్చింది. సర్వీస్ టెక్నీషియన్, వివిధ సలహాదారులు సహా 5 పొజిషన్ల ఉద్యోగాలు ముంబై, ఢిల్లీ రెండింటిలోనూ ఉండగా కస్టమర్ ఎంగేజ్మెంట్ మేనేజర్, డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ వంటి ఉద్యోగులను కేవలం ముంబై కేంద్రంగా తీసుకోనున్నట్లు టెస్లా ప్రకటించింది.
మంజిరా తీరంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. రేయింబవళ్లు తేడా లేకుండా ఇసుకను తోడేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. అనుమతులతో కొందరు, అనుమతి లేకుండా మరికొందరు దందా కొనసాగిస్తున్నారు. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. అక్రమ రవాణాపై ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఇసుక రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది. ఇసుకాసురులు తమదైన రీతిలో జీరో దందా సాగిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. మంజీరా పరివాహక ప్రాంతం నుంచి రాత్రిళ్లు ఇష్టారీతిన రవాణా చేస్తున్నారు. అనుమతులున్నాయంటూ ధనార్జనే ధ్యేయంగా దందా కొనసాగిస్తున్నారు. వేబిల్లులు లేకున్నా డబ్బులు తీసుకుంటూ ఇసుక విక్రయిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో దందా కొనసాగుతోందని చెబుతున్నారు. అరికట్టాలి రైతులను మోసం చేయడమా? రైతులను మోసం చేయడమా? బోధన్ మండలం హంగర్గా, సాలూరా, సిద్ధాపూర్, ఖండ్గాం, కొప్పర్గా, బిక్నెల్లిలో మంజీర ప్రాంతం నుంచి ఇసుక రవాణా చేస్తున్నారు. తొలుత ఇసుకను ట్రాక్టర్లలో తరలించి పలు గ్రామాల శివార్లలో నిల్వ చేస్తున్నారు. ఆ తర్వాత లారీల్లో నింపి రాత్రివేళ వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎవరైనా అడిగితే ప్రభుత్వం నుంచి అనుమతులున్నాయని చెప్పడం పరిపాటిగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు చిక్కినా అక్రమ రవాణాను ఆపట్లేదని, ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రోడ్ల మీద చూస్తే టిప్పర్లు, ట్రాక్టర్లు చాలా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఎవరినైనా మేము ఆపి అడిగితే పర్మిషన్ ఉందని అడుగుతున్నారు. గవర్నమెంట్ కానీ పోలీస్ అధికారులు నేను విన్నవించుకునేది ఏంటంటే, ఈ ఇసుక మాఫియా అక్రమ రవాణా గురించి మీరు బంద్ చేయాలని అనుకుంటే ఎన్ని బండ్లకు పర్మిషన్ ఇస్తారో మీ అధికారులు వచ్చి అన్ని బండ్లే ఇక్కడ నుంచి ఇసుక రవాణా అయ్యేటట్టు చూసుకోండి. ఏదైతే అక్రమ రవాణా చేస్తారో అలాంటి బండ్లను మీరు వాళ్ళ రిజిస్ట్రేషన్ కానీ వాళ్ళ లైసెన్స్ కానీ మొత్తం ఆపేసి ఆ బండ్లు మొత్తం ఇంకొకసారి రోడ్లపైన రాకుండా చేస్తే ఖచ్చితంగా ఈ ఇసుక అక్రమ రవాణా అనేది ఆగుతుంది. నైట్ మొత్తం ఇసుకనే ఇంకా అటు చూసినా ఇంకా డోజర్లు బండ్లు అటు ఇటు దింగాన మొత్తం తిరగదంటే ఇబ్బంది అవుతున్నది. డేలో టిప్పర్లు బాగా నడుస్తున్నాయి. నిజామాబాద్, బాసరా, ఇటు గోదావరి, హైదరాబాద్ ఎలాంటి అటు తీసుకెళ్తున్నారు బాగా. తెలంగాణ హద్దులో లేకుండా కూడా మహారాష్ట్ర నుంచి తెచ్చి ఇటు సైడ్ డంపింగ్ చేసి మళ్ళా తీసుకుపోతున్నారు. రోజుకు 150 టిప్పర్లు పోతున్నాయి. 200 నైట్ కు చేస్తున్నారు. ఏదైనా అంటే నైట్ కు గొడవలు చేస్తున్నారు. మహారాష్ట్రలోకి వెళ్ళి గుండాగోలు చేసి ఏదైనా చేస్తామని బెదిరిస్తున్నారు. అంతే. ఇది ఒక 10 సంవత్సరం నుంచి ఇట్లానే నడుస్తూ ఉంటున్నాయి. ఇప్పుడు దాకా ఎవ్వరు రాలేరు. ఊర్లో కూడా ఇయ్యకొచ్చిండ్రు. ఒక ట్రాక్టర్ అయితే ఇల్లు కొట్టుకోవడానికి ఇంత 200-300 టిప్పర్లు తీసుకుపోతున్నారు. ఎవరి కోసం తీసుకుపోతున్నారు? అది ప్రభుత్వ పనులు కానీ పర్మిషన్ ఇచ్చి వేరే సైడ్ ప్రైవేట్ వ్యక్తులకు ఇసుక అనేది అమ్ముకోవడం జరుగుతుంది. ఏదైతే ఈ అక్రమ ఇసుక రవాణా ఉందో దీనితోటి మొత్తం కూడా రైతులకు కానీ గ్రామ ప్రజలకు కానీ మొత్తం నష్టం ఉంది. ఎందుకంటే చుట్టుప్రక్కల రైతులకు మొత్తం రోడ్ సైడ్ నుంచి రావడానికి వాళ్ళకి దారి సరిగా లేదు. వాళ్ళ బండ్లు స్లిప్ అవ్వడం జరుగుతుంది. ఇంకొకటి రోడ్లు కూడా మొత్తం చెడిపోతున్నాయి. విచ్చలవిడిగా ఓవర్లోడింగ్ తోటి టిప్పర్లు తీసుకుపోవడం జరుగుతుంది. మేము అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎంఆర్ఓ గానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇసుక తరలించే వాహనాలు గ్రామాల మీదుగా అతివేగంగా వెళ్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పరిమితికి మించి ఇసుక తరలిస్తుండటంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయన్న స్థానికులు అక్రమ రవాణాపై ప్రశ్నిస్తే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా తిరగడం వల్ల దుమ్ము ధూళి సోకి అనారోగ్య సమస్యలొస్తున్నాయని వాపోతున్నారు. ఇప్పటికే భారీగా ఇసుకను తోడేయటం వల్ల భూగర్భ జలాలు పడిపోయి సాగు తాగునీటి సమస్యలు మొదలైనట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులైతే ఏదైతే ఉన్నారో మొత్తం గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి బోర్లన్నీ ఎత్తేస్తున్నాయి. మాకు పంటలు కూడా వండుతలేవు. మొత్తం దుమ్ము ధూళితో మొత్తం రోడ్లు ధ్వంసమవుతున్నాయి. ఈ పోలీస్ వాళ్ళకు కూడా మేము చెప్తే ఈ ఇసుక నడుస్తున్నదంటే వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. 10 పర్మిషన్లు ఉంటే డైలీ ఒక 50-40 అడికి అట్లా తీసుకువెళ్తా ఉన్నారు. ఇసుక ఓవర్ లోడింగ్ కూడా తీసుకొని వెళ్తా ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్లకు లైసెన్స్ లేవు, ఇచ్చలు విడిగా తాగుతా ఉన్నది. దీనిపైన దృష్టి సారించకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నా చేపడతాం. రోడ్ మొత్తం చెడిపోతున్నాయి. పొలాలు ఇక్కడ పొలాలు ఉన్న వాళ్ళు కూడా నష్టపోతున్నారు. మొత్తం దుమ్ము పడి. కానీ దీనికి ఎవరు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఏసీపీ గారికి కూడా వాట్సాప్ చేశాను, SSR కూడా చేశాను. కానీ ఎవరు పట్టించుకోవచ్చు. మొత్తం ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం వలన పై అధికారులు కుంభక్కాయి మనకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే అక్రమ ఇసుక రవాణా ఉందో దాన్ని అరికట్టాలని, దానిపైన చర్యలు తీసుకోవాలని వారు చెప్పారు. ఇంకా ఇప్పటికైతే అధికారులు వచ్చి ఇక్కడ దాని గురించి చర్యలు తీసుకున్నది కానీ దానిపైన ఏ విధమైన ఆంక్షలు విధించింది
కానీ లేదు. ముఖ్యంగా ఈ విషయం కూడా అధికారులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సీరియస్గా తీసుకుని ఇక్కడ వాళ్ళ అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని నేను ముఖ్యంగా గ్రామ ప్రజల తరఫున తెలియజేసుకుంటున్నాను. సిద్దాపూర్ రీచ్ నుంచి అనుమతి మేరకు ఇసుక తరలింపునకు అనుమతులిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అక్రమ రవాణా చేస్తున్న వాహనాలకి జరిమానా విధించామన్న అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సిద్దాపూర్ పాయింట్లో 2 ప్లేసెస్ నుంచి మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటేమో ట్రాక్టర్ల ద్వారా ఇస్తున్నాము, ఇంకోటేమో టిప్పర్ల ద్వారా ఇస్తున్నాము. ఇక్కడ ఇల్లీగల్ ఇసుక అనేది నడవట్లేదు. ఒకవేళ అట్లా ఏదన్నా మా దృష్టికి వస్తే ఇమీడియట్ గా మేము స్పందించేసి పట్టుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మా దగ్గర డీడీ కడితే అనేది పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మాకు ఏదైతే టౌన్ కు రిక్వైర్మెంట్ ఉందో మేము ఎవ్రీ వీక్ కూడా 3 days ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సాలూరు నుంచి కూడా 3 days ఇవ్వడం. అంటే మేము ఇప్పటి వరకు కూడా దగ్గర 6,45,000 పెనాల్టీ వేయడం జరిగింది. నేను వచ్చి నుంచి దగ్గర 4,50,000 వేయడం జరిగింది. మేము ప్రస్తుతం అయితే మా మండలంలో ఎక్కడ కూడా ఇల్లీగల్ జరగట్లేదు. అట్లా ఏదన్నా ఉంటే కనుక మా దృష్టికి తీసుకొస్తే మేము ఇమీడియట్గా స్పందిస్తాం. ఇంకోటి మీరు రోడ్లు పాడవుతున్నాయి అంటున్నారు. ఎక్కడైతే డస్ట్ వస్తుందో డస్ట్ కూడా వాటర్ ట్యాంకర్స్ ఉన్నాయి. వాటర్ ట్యాంకర్స్ ద్వారా కూడా నీళ్లు కొట్టుతున్నారు. ఇక్కడ కూడా అలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మా దృష్టికి అయితే అలాంటి ఏం రాలేవు. ఏదైనా వస్తే మాత్రం మేము దాన్ని ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా అక్రమ ఇసుక రవాణాని కట్టడి చేయాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.